కాన్సెప్ట్. సో ఒక ప్రాంతం యొక్క డెమోగ్రాఫిక్ ఏరియాలో ప్రజల ఐక్యూ ఈక్యూ అంటే వాళ్ళు ఆ ఏరియాలో ఎలక్షన్ అనగానే ఇంతకుముందు చెప్పినట్టుగా లోకల్ లీడర్లు చెప్తే పోయి ఓటేసే విధంగా ఉన్నారా, లేదా మనం ఇప్పుడు ఎమ్మెల్యే కోటేస్తున్నాం దాని ద్వారా ముఖ్యమంత్రి అవుతాడు, దాని ద్వారా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, అండ్ ఎంపీ కోటేస్తున్నాం, ఎంపీ ఎలక్షన్ల ద్వారా దేశ ప్రధాని ఎన్నుకుంటారు, దేశానికి సంబంధించిన ఎన్నిక. సో మన తెలంగాణలో అది ఇంతవరకు అవేర్నెస్ ఉంది అని అంటే మనం 2018 ఎలక్షన్స్ ఇది కేసీఆర్ వేరియేషన్ 2014 వరకు మనకు ఒకటేసారి ఎలక్షన్ ఉంటుండే. ఇప్పుడు ఏపీలో ఉన్నట్టు 2 ఈవీఎంలు ఉంటుండే ఎమ్మెల్యేకి ఎంపీకి వచ్చేటోళ్ళం. 2018లో కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనం కోసం ఎలక్షన్స్ ముందస్తుకెళ్ళాడు. అలా వెళ్ళి మళ్ళీ 19 ఎలక్షన్స్ పెట్టిండు. సో అప్పుడు మనం ప్రధానంగా ఈ చర్చలో ఏం చేద్దామంటే 2018లో వచ్చిన అదే అసెంబ్లీలో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ కి 19లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ కి తేడా చూద్దాం. అప్పుడు జనాలు నిజంగానే ఇది అసెంబ్లీ ఎలక్షన్ ఇది పార్లమెంట్ ఎలక్షన్ అనుకున్నారా, కేసీఆర్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేసీఆర్ చెప్తే ఎలక్షన్ వేసిందా అనేది మనం దీన్ని బట్టి ఈసారి జనాలు మన కాంగ్రెస్ కేసీఆర్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కేస్తారా, లేదా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేషనల్ 2 పార్టీలు కాబట్టి మనకి ఇప్పుడు ఓవరాల్ ఒక చర్చ ఒక కన్క్లూజన్ అయితే అందరికి ఏమొచ్చిందంటే బీఆర్ఎస్ అవుట్ గేమ్ లో లేదనేది సర్వేలో అదే ఉందా అంటే ఓవరాల్ గా కూడా బీఆర్ఎస్ కి వన్ ఆర్ నన్ అని వేరే వాళ్ళు అంటున్నారు, చాలా మంచి మంచి సంస్థలు అంటున్నారు. సో నా ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ కి జీరో ఒకటి కూడా రాదు కన్ఫర్మ్. ఓకే, సో ఇప్పుడు పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 2 నేషనల్ పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది. ఓకే, అది కూడా మనకు సెకండ్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉంది అని మనము విశ్లేషణ ఒక్కొక్క పార్లమెంట్ వైజ్ చేస్తే చూస్తాము, 1 లేదా 2 ప్లేస్లలోనే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉంది. సో పర్సంటేజ్ కొంచెం తగ్గినట్టుంది అర్బన్ ఏరియాలో, అంటే అది కామన్ గా ఉండేదేనా లేదు ఎట్లా? లేదన్నా మనకు ఓవరాల్ టోటల్ తెలంగాణ ఓటర్స్ మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ చాలా చాలా తక్కువగా ఉంది పర్సంటేజ్. లేదు మనకు 2019లో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందో ఓవరాల్ తెలంగాణలో మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసే ఓటింగ్ పర్సంటేజ్ సేమ్ ఉంటుంది. హైదరాబాద్ లో మనకు ఎందుకు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ 6 నెలల కింద జరిగింది, ఇప్పటికీ తేడా ఎందుకు కనిపిస్తుంది అంటే హైదరాబాద్ సెటిలర్స్ అంతా ఇప్పుడు ఇక్కడ ఓటేసారు, ఇప్పుడు అక్కడికి మూవ్ అవుతారు. సో మనకు న్యూస్ లో చూస్తున్న దాని ప్రకారమే 40 లక్షల మంది వెళ్ళిరు అంటారు. 40 లక్షల మంది హైదరాబాదు, చేవెళ్ళ, సికింద్రాబాదు, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉంటారు. అందుకే ఈ అర్బన్ 4 పార్లమెంట్ పరిధిలో మీకు ఓటింగ్ శాతం తక్కువ ఉంది. హైదరాబాద్ తీసేస్తే ఈ 3 పార్లమెంట్లు ముఖ్యంగా సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి దీంట్లో ఓటింగ్ పర్సంటేజ్ అందుకే తక్కువ చూపెడుతుంది. సో అది ఏ టైప్ ఆఫ్ ఓటర్స్ వాళ్ళు ఇక్కడ ఉంటే ఎవరికి ఓటు పడేది అనేది మనం పార్లమెంట్ వైజ్ వెళ్ళినప్పుడు మళ్ళీ సపరేట్ చర్చ చేయాలి. సో ఒక్కొక్క పార్లమెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా నార్త్ తెలంగాణ విషయానికి వద్దాం. నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇక్కడ ఆత్రం సుగుణ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి గోడం నగేష్ పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ ఆత్రం సుగుణ వర్సెస్ గోడం నగేష్ గా ఫైట్ చాలా టైట్ గా ఉందని మనం మొన్నటి వరకు వార్తలు చూసినాం. సో బేసిక్గా బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 4 ఎమ్మెల్యేలు ఉండడం ఒకటి ప్రధానమైన పాయింట్గా ఇక్కడ కనబడతా ఉన్నది. మనం ఎలక్షన్స్ కు ముందు మాట్లాడుకున్నదంతా ఇది. కానీ ఇక్కడ కాంగ్రెస్ కి ఒక మంచి క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వడంతో పోటీ మరింత తీవ్రమైంది. సీతక్క మిగతా వాళ్ళంతా చాలా ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ తీసుకున్నారు. సో మీరు చెప్పండి, ఇక్కడ టోటల్ ఓటర్స్ వచ్చి మొత్తం 14,89,790 మంది. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2,111. రూరల్ ఓటర్స్ 11,78,424. మొత్తం రూరల్ ఓటర్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 80%. అర్బన్ ఓటర్స్ పట్టణాలు 3,11,366 మాత్రమే. సో ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ కూడా మీరు ఇచ్చినట్టున్నారు. 2011 క్యాస్ట్ సెన్సెస్ ఇదా? అప్పటి నుంచి మన గవర్నమెంట్ రికార్డ్స్ లో లెక్కలు అప్డేట్ కాలేదు. సో దీన్ని మనం బట్టి మళ్ళీ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది మనం చేసుకోవచ్చు. ప్రపోర్షనేట్ సేమ్ ఉంటుంది. సో బుద్ధిస్ట్ 1% ఉన్నారు, ముస్లిం 12% ఉన్నారు, ఎస్సీలు 15% ఉన్నారు, ఎస్టీలు 22% ఉన్నారు. ఇది 2023 అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్. అంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 22,52,286 ఓట్లు వచ్చినాయా? 19%. ఓకే, ఓట్సే కదా? ఓట్సే. వి విల్ గో విత్ ద పర్సంటేజ్ అయితే ఈజీ ఉంటుంది. 19% కాంగ్రెస్ కి వచ్చింది, బీజేపీకి 34% వచ్చింది, బీఆర్ఎస్ కి 36, టోటల్ ఓట్స్ 89, అంటే పోలైన ఓట్లు 89%. సో ఇక్కడ బీఆర్ఎస్ మెజారిటీ ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ ఇక్కడ మెజారిటీ ఓట్స్ వచ్చిన సీట్స్ పరంగా చూస్తే ఇక్కడ మీకు ఎమ్మెల్యేలలో వచ్చేసి బీజేపీ ఎమ్మెల్యేలు బోతు, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్ అండ్ సిర్పూర్. 7 బీఆర్ఎస్. సో మీకు ఇక్కడ వచ్చేసి 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ 4 ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో పర్సంటేజ్ వైజ్ గా మీరు ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ కి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినా, బీజేపీకి తక్కువ పర్సెంటేజ్ వచ్చినా, సో నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకు నార్మల్ గా
బీజేపీ ఓట్ బ్యాంక్ అనగానే అర్బన్ ఓట్ బ్యాంక్ లోనే బీజేపీ ఉంటది, రూరల్ ఓట్ బ్యాంక్ లో బీజేపీ ఉండదు అనేది మనం నార్మల్ గా మన పర్సెప్షన్ ఉంటది. బట్ ఈ ఆదిలాబాద్ లో చూస్తే సిట్టింగ్ ఎంపీ బీజేపీ, ఇది 2019 లో కూడా బీజేపీ గెలిచింది, స్వయం బాపురావు గెలిచిండు. సో ఆల్మోస్ట్ వాళ్ళకు 30% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కుంటే బీజేపీకి 36% ఓట్ బ్యాంకు, 30% బీఆర్ఎస్ కి. సో 2019లో ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. సో దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ పార్టీ తన ఓట్ బ్యాంక్ ని సెక్యూర్ చేసుకుంది. 36% 2019లో ఉంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో 34% ఉంది. సో వాళ్ళు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది స్టేబుల్ చేసుకొని ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ కాదు, పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి, ఎంపీకి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిక్ గా క్యాండిడేట్ మార్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశాలు ఏముందంటే క్యాండిడేట్ మార్చింది సీతక్క. అండ్ ఓవరాల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని మంచి పనులలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మొదటి వారంలోనే జీతాలు ఇవ్వడము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క మెప్పు పొందింది అనేది ఉంది. ఇదొకటి ఆదిలాబాద్ లో వీళ్ళకి ఫేవర్ చేసే అంశం. పార్టీ పరంగా చూసుకుంటే 2019లో వీళ్ళు వీకే ఉన్నారు 30% తోటి, అండ్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా వీక్ అయిపోయినారు. సో ఇక్కడ వీళ్ళకు ఓవరాల్ గా మిగిలిన ఈక్వేషన్స్, మన పర్సంటేజెస్ అక్కడ, అండ్ దీంట్లో కొన్ని జైనింగ్స్ కూడా చూస్తే, ఇక్కడ మీటింగ్స్ కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ మంచి మీటింగ్స్ పెట్టింది, బీజేపీ పార్టీ పెట్టింది, టీఆర్ఎస్ మనం ఎలా కౌంట్ చేయలేం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక కలిసి వచ్చే అంశం ఏంటంటే జైనింగ్స్ బాగా జరిగినాయి కాంగ్రెస్ పార్టీకి. కోనేరు కోనప్ప జైన్ అయ్యిండు, విఠల్ జైన్ అయ్యిండు, ఇంద్రకరణ్ రెడ్డి, వీళ్ళంతా మంచి లీడర్లు, పెద్ద లీడర్లు జైన్ అయ్యారు. సో మనకు ఓవరాల్ గా ఈ కాన్స్టిట్యున్సీలో లీడర్లు జైన్ అయిన ఓటు బ్యాంక్ బేస్ అనేది పార్లమెంటు అసెంబ్లీలో బీజేపీకి స్టేబుల్ గా ఫిక్స్ అయ్యింది. అంటే దట్టు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ చాలా వీక్ అయిపోయింది మొన్నటి అసెంబ్లీలో. పవర్ లోకి వచ్చిన ఆదిలాబాద్ లో చాలా వీక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఓటు బ్యాంక్ కి ఏ ఓటు బ్యాంక్ వస్తుంది అనేది ఫ్యాక్టర్. ఇప్పుడు టిఆర్ఎస్ కి ఓట్లు ఈ 36% వచ్చే ఛాన్సే లేదు, అసలు ఛాన్సే లేదు. బీఆర్ఎస్ ఓటు ఎటుపోద్ది అన్నది పాయింట్. ఇప్పుడు మనం సోషల్ గ్రూప్స్ వైజ్గా చూస్తే బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు సిమిలర్ ఉంటుంది. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ వీళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ బీజేపీ ఓట్ బ్యాంక్ ఏంటంటే ఒకసారి ఇది నేషనల్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ అని ఫిక్స్ అయిన తర్వాత బీజేపీకి ఓటేస్తా అని ఎవడైతే ఫిక్స్ అవుతాడో వాడు బీజేపీకే ఇస్తాడు. ఇక మారాల్సింది ఏ రెండు గ్రూప్స్ మధ్యలో, కాంగ్రెస్ మధ్యలో, బీఆర్ఎస్ మధ్యలో. సో ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నా కానీ బీజేపీకే కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది ఈ నంబర్స్ ప్రకారంగా. జైనింగ్స్ కొంత చేసుకొని వీళ్ళు మీరు అన్నట్టుగా థర్డ్ ప్లేస్ లో ఉన్న బీజేపీ ఓట్ షేర్ పరంగా వాళ్ళు సెకండ్ ప్లేస్ లోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు అయితే ఒక 10% పెంచుకోగలుగుతారేమో, కానీ వీళ్ళదైతే తగ్గే అవకాశం లేదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోవడన్నా లేదా లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్ పర్సెప్షన్ తీసుకొచ్చినా ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాబట్టి బీఆర్ఎస్ కి ఏమన్నా మొగ్గు చూపిరేమో జనాలు, ఇక్కడ కేసీఆర్ కావాలని కోరుకున్నట్టున్నారు. కొంత అక్కడ కాంగ్రెస్ లీడర్షిప్ వీక్ ఉండే అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు. ఇప్పుడు లీడర్షిప్ ను కవర్ చేసేందుకు కాంగ్రెస్ అందుకే మంచి స్టెప్ వేసి ఇక్కడ లీడర్స్ ను స్ట్రెంథెన్ చేసుకున్నారు. సీతక్కకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆమె తిరుగుతుంది, కష్టపడుతుంది, కొంత ఎస్టీ జనాల నుంచే వచ్చింది కాబట్టి వాళ్ళకు మమేకం అవుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ మనం ఈ అవన్నీ సమీకరణాలు చూసుకుంటే బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది. సో పర్సంటేజ్ కూడా రూరల్ ఏరియాలో గట్టిగానే నమోదు అవుతున్నట్టుంది. వాటర్ తీసుకోవాలంటే సో పర్సంటేజ్ కూడా గట్టిగానే నమోదు అవుతున్నది ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ ప్రకారం. సో ఎందుకంటే రూరల్ ఏరియా కాబట్టి సో చూస్తున్నారు. సో ఇక్కడైతే ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇది మనం ఏం చేద్దాం, మొత్తం ఓవరాల్ 17 పార్లమెంట్లలో బీజేపీ వన్ సైడ్ ఇక్కడ ఉంటది, కాంగ్రెస్ వన్ సైడ్ ఎన్నిట్లలో ఉంటది, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎన్ని సైడ్ లో ఉంటుంది. ఇప్పుడు ఎందులో రాద్దాం ఇది ఆదిలాబాద్ కోట, ఆదిలాబాద్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ లో రాదు, అంతేనా? ఓకే, ఎందుకంటే మంచి లీడర్షిప్ జైనింగ్ జరిగింది, బీఆర్ఎస్ అనేది రేస్ లో లేకుండా వెళ్ళిపోయింది. ఓకే, సో మీ స్ట్రాటజీ ప్రకారం చలో. సో ఇది ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది అన్నది ప్రశాంత్ చెప్తా ఉన్నారు.